షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అర్జున్ గారు, మా నాన్నకేం కాదు కదా? మీనాక్షి గారు, మీరేం కంగారు పడకండి. అంకుల్కి ఏం కాదు. మీనాక్షి, నాన్నకేం ప్రమాదం లేదు కదా? డాక్టర్ గారు ఏమన్నారు? ఇంకేం చెప్పలేదక్క. లోపల వైద్యం జరుగుతుంది. ఈ కరెంట్ పనులన్నీ మానుకోమంటే మానుకోడాయే. ఇప్పుడు చూడు ఏంటన్నదో. ఆయన అనుకున్నదే చేస్తాడు తప్ప మన మాట ఎక్కడ వింటాడన్నయ్య? ఇప్పుడు చూడు, ఎగ్జామ్స్ పెట్టుకుని చదువు ఆపేసి పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చింది. నాన్నకి ఇలా ఉంటే చదువు అంటావేంటన్నయ్యా? తాతయ్యకేం కాదు కదమ్మా, నాకు భయంగా ఉంది. ఏం కాదమ్మా, ఏం కాదు. మా నాన్నకి ఎట్టా ఉంది డాక్టర్ గారు? చేతిని కర్రతో కొట్టిందెవరు? మీనాక్షి డాక్టర్. ఈ అమ్మాయి కర్రతో కొట్టింది కాబట్టి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. చూడవే మీనాక్షి, నువ్వేం చేసేసావు? నువ్వు కొట్టేసినావని నాన్న ఇరిగిపోయిందంట. వెనక ముందు చూసుకోనక్కర్లా? షాక్ వదలాలంటే కర్రతో చిన్నగా కొట్టాలి కానీ ఇలా చెయ్యి విరిగేలా కొడతారా ఎవరన్నా? ఇప్పుడు చూడు, అనవసరమైన ఖర్చు. నువ్వేం చదువుకున్నావు బాబు? పీజీ సార్. షాక్ కొట్టి చెయ్యి అతుక్కున్నప్పుడు కర్రతో గట్టిగా కొడితే తప్ప షాక్ వదలదు అన్న విషయం నువ్వు ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు ఎక్కడా నేర్చుకోలేదా? ఈ అమ్మాయి అలా కొట్టింది కాబట్టే చెయ్యి ఫ్రాక్చర్తో ప్రమాదం ఆగింది. లేదంటే పెద్దాయన ప్రాణాలకే ప్రమాదం వచ్చేది. నోరుంది కదా నువ్వు పారేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటారు? మీనాక్షి చేయబట్టే నాన్నగారు ప్రాణాలతో బయటపడ్డారని డాక్టర్ గారు చెప్తున్నారు కదా. డాక్టర్ గారు, మా నాన్నకేం సమస్య లేదు కదండి? ఏం లేదమ్మా, చేతికి కట్టుకట్టాం. మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. మీరెళ్ళి చూడొచ్చు. అలాగేనండి. నాన్న, నాకేం కాలేదమ్మా. ఎందుకంత కంగారు పడుతున్నారు? మీనాక్షి వాళ్ళు మీకు పెద్ద ప్రమాదం తప్పిందని డాక్టర్ గారు చెప్పారు. నా బంగారు తల్లి ఉండగా నాకేంటమ్మా? ఏడవకమ్మా, నాకేం కాలేదు కదా. ఏడవకమ్మా.